గోవింద 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 గోవింద. ప్రపంచంలో భగవంతునికి సమర్పిస్తున్నటువంటి నైవేద్యాన్ని కల్తీ చేయడం కంటే పాపం మరొకటి లేదు. ఎన్నో పర్యాయములు మీకు పురాణంలో చెప్పాను, ఇంతో పూర్వం కూడా చెప్పాను, 2 రోజుల క్రితం, మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు చెప్పవలసి వస్తుంది. ఆయనకి దేవుడికి నివేదించేటటువంటి లడ్డూలు కూడా అపవిత్ర పదార్థాలతో తయారు చేస్తున్నారంటే ఇంక దానికి పాపానికి ప్రాయశ్చిత్తం ఉంటుంది. ఎంత ఘోరం, ఎంత అపవిత్రం అది. తెలియక ఎప్పుడో ఎవరో అమాయకుడు ఓ పందిని వేటాడి నైవేద్యం పెట్టాడు అని దానికి ఆదర్శంగా చెబుతున్నాడు ఎవడు. భక్త కన్నప్ప పందిని వేటాడి నైవేద్యం పెట్టడం కాదు, శివుడి కోసం కన్ను పీకిచ్చాడు. ఏమిచ్చాడు? శివుడు కళ్ళమడా నీళ్లు గారిస్తే కళ్ళు పీకి పెట్టాడు. నీకు 3వ కన్ను ఉంది, 3వ కన్ను నుంచి నెత్తురు వస్తే ఇవ్వడానికి 3వ కన్ను లేదు, ప్రాణం తప్ప అన్నాడు ఆయన. నువ్వు కన్ను ఇవ్వగలవా, పన్ను ఇవ్వగలవా? ఆయన దగ్గర ఉన్న డబ్బులు అప్పుకోవడం తప్ప. కాబట్టి భక్త కన్నప్ప పంది మాంసం పెట్టాడు, నేనెందుకు పందిని కొవ్వు కలపకూడదు అని పిచ్చి మాటలు మాట్లాడకండి, ఇది మహాపాపం. నువ్వు భక్త కన్నప్పలా నీ అవయవాలు దానం చేయగలిగే శక్తి ఉన్నప్పుడు ఆ మాట మాట్లాడాలి. భగవంతుడు శ్రీమన్నారాయణుడు కలియుగ దైవం, ఆయన ప్రసాదాన్ని కల్తీ చేస్తే మాత్రం ఆ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. అసలు ఈ పాపంలో మీరందరూ నేను కూడా భాగస్వాములేవాడు. ఎందుకో తెలిసిన, మనం మాట్లాడకుండా ఊరుకోవడం వల్ల. అసలు మన దేవాలయాలకి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎవడు తీసుకురమ్మన్నాడు అసలు దీన్ని? ఏళ్ల తరబడి 70 ఏళ్లుగా ఈ దేశాన్ని సర్వనాశనం చేసినటువంటి ఒక రాజకీయ పార్టీ వల్ల వచ్చినటువంటి దరిద్రం. ఇప్పటికీ ఇందులో బయటపడాలి. ఇటువంటి వాటిని ధర్మాధికారులకు అప్పగించాలి, దీన్ని అదుపులో పెట్టాలి. నాకు చాలా సంతోషం కలుగుతున్నది ఏంటంటే, మేము రాజకీయ నాయకులం కాదు, ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళం కాము. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు దీనికోసం దీక్ష వహించారు, అది బ్రహ్మానందం. రావాలి, వచ్చి మన ధర్మాన్ని నిలబెట్టాలి. మనం ఎప్పుడు ఏ మతానికి వ్యతిరేకంగా ఒక్కనాడు మాట్లాడామా? కానీ వచ్చి మన మతాన్ని నాశనం చేస్తా ఉన్నప్పుడు కూడా మాట్లాడకపోతే మీరు పురుషులు కాదు, స్త్రీలు కాదు, నపుంసకులు కూడా కాదు, నపుంసకులేనివ్వండి. మనం అటు ఇటు కానీ ఒక క్లేబ స్థితిలో ఉన్న, క్లేబ అంటే ఇది కేవలం నపుంసకం కాదు, చేతకానితనం. ఇలాంటి చేతకాని బతికేటటువంటి వాడు బతికినా తెచ్చిన ఒకటి. అందుకే ఏనాడో పాట ఉంది స్వాతంత్ర్య కాలంలో అన్నమాట. పరుల దాస్యమున్న బాధలు పడుతూ బ్రతికింద చచ్చిన భేదమే లేదు అని ఒక అద్భుతమైన పాట ఘంటసాల గారు పాడారు. అలాగా ఈ పరుల దాస్యం నుంచి మన దేవాలయాలకు విముక్తి కలగాలని కోరుకోండి. గోవింద గోవింద. దీనికోసం మనం కొంతకాలం భజగోవిందం స్తోత్రం మహానుభావుడు ఆదిశంకరుడు ఇచ్చాడు. ఆ భజగోవిందం అనేది పాడుకుందాం. మనం చేయగలిగేది ఇది. ఉద్యమించండి, అధర్మాన్ని పారదురాలండి, ధర్మపురుడి నిలబడండి. మన స్వామిని కలియుగ దైవాన్ని మనం దర్శనం చేసుకుని ఆయన దర్శనం సామాన్యులకు కూడా దక్కుతుంది, డబ్బున్న వాడికే కాదు అని నిరూపిద్దాం. తద్వారా మళ్ళీ అత్యంత ప్రాచీన కాలపు ధర్మ వ్యవస్థను తీసుకొద్దాం.